అంట ఆ స్త్రీలందరూ కూడా. మొదట మనం ప్రదక్షిణ అంటే ఏమిటో చెప్పుకుందాం. అంటే తిరగడం, దక్షిణం అంటే కుడివైపుకి తిరగడం, ఎడమవైపు నుంచి కుడివైపుకి తిరగడమే ప్రదక్షిణ. మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ ఎడమ చేతి మీదుగా ప్రారంభించి కుడి చేతి మీదుగా తిరిగి వచ్చి దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతున్నది. దైవం విశ్వశక్తికి ప్రతీక కాబట్టి పరమాత్మ చుట్టూ తిరగడమే ప్రదక్షిణ. ప్రదక్షిణలు అనేక ఉన్నాయి. ఎన్ని ప్రదక్షిణలు అంట? ఆలయ ప్రదక్షిణ, పాద ప్రదక్షిణ, అంగ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ, భూ ప్రదక్షిణ, గో ప్రదక్షిణ, ఇవి అన్నీ కూడా ప్రదక్షిణలే. ఇన్ని ప్రదక్షిణల్లో మనం ఎక్కువగా చేసేది ఆత్మ ప్రదక్షిణ మరియు ఆలయ ప్రదక్షిణ. మనం అందరము కూడా నిత్యము చేస్తుంటాం. జననం నుండి మరణం వరకు జీవితం జరగడమే ఒక ప్రదక్షిణ అని మనము శ్రీశక్తి గ్రంథములో వివరించుకున్న వారమై ఉన్నాం. ఈ పుట్టిన కానించి మరణించే వరకు మనం తిరుగుతూనే ఉంటాం. ఎవరి చుట్టూ? లోకము చుట్టూ తిరుగుతాం, ఆఫీసుల చుట్టూ తిరుగుతాం, విద్యాలయాల చుట్టూ తిరుగుతాం, అధికారుల చుట్టూ తిరుగుతాం, ఇంకా ధనము చుట్టూ తిరుగుతాం, పాపము చుట్టూ తిరుగుతాం. కానీ పరమాత్మ చుట్టూ తిరగడానికి మాత్రం మన మనస్సు ఒప్పుకోదు. ఎందుకంటే మన శరీరము మంచి వైపు ప్రయాణించాలంటే ఒప్పుకోదు. పాపములోనే ఉండాలి అంటుంది, బురదలోనే ఉండాలి అంటుంది, దుష్టత్వములోనే ఉండాలి అంటుంది. దానికి అక్కడే నచ్చుతుంది. కానీ ఎంతమంది చుట్టూ తిరిగిన నీవు పరమాత్మ చుట్టూ తిరిగితే పాపము సయమైపోద్దంట. జన్మ జన్మల యందు జరిగిన పాపము నశించిపోతుందంట. దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. ఒకనాడు ముందు జన్మలలో చేసుకున్న పాపములన్నీ కూడా ఈ ప్రదక్షిణ వల్ల అంతమవుతాయి. ప్రదక్షిణ యొక్క పరమ లక్ష్యం ఏమిటంటే పాపక్షయం, కర్మక్షయం. కర్మ నశిస్తుంది, పాపము నశిస్తుంది. దేని వలన? ప్రదక్షిణ చేయడం వల్ల. అట్టి ప్రదక్షిణలో భక్తిభావంతో చేయాలి. మనుషుల చుట్టూ తిరిగి 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 వేసారి బాధపడిన మనము ఎవరి చుట్టూ తిరగాలి? దైవము చుట్టూ తిరగాలి, దేవుని ఆత్మ చుట్టూ తిరగాలి, పరమాత్మ చుట్టూ